హలో అండి. వీడియో చూస్తున్నందుకు చాలా థాంక్స్ అండి. అయితే ఈ వీడియోలో మనం 2 విషయాలు నేర్చుకుంటాం. ఒకటి కండిషనల్ ఫార్మాటింగ్, అలాగే రెండోది ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఒక ఫార్ములాని క్రియేట్ చేయడం. అయితే కండిషనల్ ఫార్మాటింగ్ గురించి జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ నేనిస్తానిప్పుడు. కండిషనల్ ఫార్మాటింగ్ అసలంటే ఏంటి? అది ఎందుకు మనం యూజ్ చేయాలి? దానివల్ల మనం క్రియేట్ చేస్తున్న డేటాలో బెనిఫిట్స్ మనకి ఏ విధంగా కనిపిస్తాయనేది. మీరిక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. ముందుగా రైట్ సైడ్ కంటే ముందు ఇక్కడ నేనిచ్చిన డేటాను మనం అబ్జర్వ్ చేద్దామండి. సో, ఇక్కడ చూస్తే మనకి ఆహ్, కొంతమంది స్టూడెంట్స్ యొక్క డేటా ఉంది. ఆ స్టూడెంట్స్ యొక్క మార్క్ లిస్ట్ ఇక్కడుంది. సబ్జెక్ట్ వైస్‌గా మార్క్స్ ఎన్నైతే ఎర్న్ చేశారో, ఆ మార్క్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. సో, వీటికి మనం ఏంటంటే టోటల్ మార్క్స్‌కి ఒక ఫార్ములా, అలాగే పర్సెంటేజ్ ఎలా తీసుకొస్తాం అనేది ఒక ఫార్ములా, అలాగే గ్రేడ్, రిజల్ట్. అయితే కండిషనల్ ఫార్మాటింగ్ ఇక్కడ ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ చూసినట్టయితే మనకి 81 అండ్ అబోవ్ ఎవరికైతే పర్సెంటేజ్ వస్తుందో వాళ్ళు మార్క్స్ అన్నీ కూడా మనకి గ్రీన్ కలర్‌లో కనిపించాలి. అలాగే బి గ్రేడ్ 61% అంటే 61కి 80కి మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా బి గ్రేడు. అలాగే లైట్ గ్రీన్ కలర్ అండ్ సి గ్రేడ్ వాళ్ళకి ఆరెంజ్ కలర్ అండ్ డి గ్రేడ్ అంటే నథింగ్ బట్ ఫెయిల్ అనమాట. ఈ ఫెయిల్ అనేందుకు రెడ్ కలర్‌లో ఇక్కడున్న మార్క్స్ కనిపించాలి. సో, ఎందుకు ఇలాగా డైరెక్ట్‌గా మనం చూసుకుంటాం కదా అనంటే, చూడగానే ఆ డేటా అంతా కూడా ఒక కలర్ వైస్ కనిపించినప్పుడు మనకేంటంటే రిజల్ట్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది. అంటే ఎక్కువ మందికి మంచి మార్క్స్ అంటే గ్రీన్ కలర్‌లో ఎక్కువ వచ్చినాయా? లైట్ గ్రీన్‌లో ఎక్కువ వచ్చినాయా? ఆరెంజ్‌లో కనిపిస్తున్నాయి, రెడ్‌లో కనిపిస్తున్నాయి అనేది చూడగానే మార్క్స్ అన్నీ చూడకుండా అంటే ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కరి మార్క్స్ ఎంతొచ్చాయని చూడకుండా ఓవరాల్‌గా మనకి ఓవర్‌వ్యూ అనేది కనిపించేస్తుంటది. దాన్ని గ్రాఫికల్ ప్రెజెంటేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ గ్రాఫికల్ ప్రెజెంటేషన్‌లో మనకి కలర్స్‌ని పెట్టడం వల్ల డేటా అనేది మంచిగా కనిపించడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనం కండిషనల్ ఫార్మాట్ యూజ్ చేస్తూ వీటికి ఈ వచ్చిన మార్క్స్‌కి 81% అబోవ్ ఉంటే ఒక కలర్‌లో ఎలా రావాలి? 61% టు 80% మధ్యలో ఉంటే ఏ కలర్‌లో కనిపించాలి? 41%, 60% మధ్యలో ఉంటే ఒక కలర్‌లో కనిపించాలి. ఇవి ఎందుకు సెటప్ చేస్తామంటే ఇదే షీట్‌ని మనం నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఒకేసారి మనం కండిషనల్ ఫార్మాటింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎంప్లాయీ డేటా డిలీట్ చేసేసినా మళ్ళీ మనం ఎంటర్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఈ సెట్టింగ్స్ అనేవి సేవ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం వేసిన మార్క్స్‌ని బట్టి ఆటోమేటిక్ కలర్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. సో, ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ వీటికి కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేద్దాం. ఇక్కడ హోమ్‌లోనే డైరెక్ట్‌గా కండిషనల్ ఫార్మాటింగ్ ఉంటదండి. హోమ్ ట్యాబ్‌లో కండిషనల్ ఫార్మాటింగ్ ఇక్కడ మనం చూస్తాం. ఇందులో రూల్ మనం క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఆల్రెడీ మనకి మేనేజ్మెంట్ ఇచ్చిన హింట్ అనుకోండి ఇది. మేనేజ్మెంట్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ఇవి. ఈ గైడ్‌లైన్స్ తగ్గట్టుగా మనం ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి ఈ వచ్చిన మార్క్స్‌కి కలర్ అనేది అప్లై చేయాల్సి ఉంటది. సో, ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నేను ఈరోజు ఇక్కడ ఏది అవసరం ఉందో దాని గురించి మీకు నేను చెప్తాను. ఫార్మాట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్. ఇక్కడ చూడండి. ఈ అన్ని సెల్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసున్నాను నేను. ఇక్కడ సెలెక్ట్ చేసిన సెల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ సెల్స్ అన్నిటికీ ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై అవుతుందన్నమాట. ఇక్కడ గ్రే కలర్ ఈ లైట్ గ్రే కలర్‌లో కనిపిస్తుంది మనకి. సో, ఇక్కడ ఏంటి ఫస్ట్ వాల్యూ సెల్ వాల్యూ ఇక్కడ ఏముందండి అబోవ్ 81% ఉంది కదా! గ్రేటర్ దెన్ యూజ్ చేస్తామండి. లేదా 81 అండ్ అబోవ్ కదండీ. 81 అండ్ అబోవ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 81 ఇచ్చినప్పుడు దీనికి మనం కండిషనల్ ఫార్మాటింగ్ చూడండి నంబర్స్ ఉంది. ఈ నంబరు అలాగే ఫాంట్ ఇది బోర్డర్ చేంజ్ అవ్వడానికి ఇది ఫిల్ అనమాట. ఫిల్ అంటే సెల్‌లో కలర్ ఫిల్ అయిపోతుంది. మనం ఫాంట్‌కి ఇస్తాం ఇక్కడ. ఫాంట్ కలర్ చేంజ్ అవ్వడమే మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్. సో, ఫాంట్ కలర్‌లో మనం రెగ్యులర్‌గా ఇక్కడ ఫాంట్ కలర్ డిఫాల్ట్‌గా ఉంది. ఇందులో మనం కలర్ ఐడెంటిఫై చేయాలి. మనకి ఏ కలర్ ఇండికేషన్ ఇచ్చారండి? గ్రీన్ కలర్ ఇండికేషన్ ఇచ్చారు. సో, గ్రీన్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఓకే బటన్ చేయాలి. చూడండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే 81 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చినాయో అవన్నీ కూడా గ్రీన్ కలర్‌లో హైలైట్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ కండిషన్ కూడా అప్లై చేద్దాం మనం. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే బిట్వీన్. సో, కండిషనల్ ఫార్మాటింగ్
క్రియేట్ వన్ మోర్ రోల్, కంటైన్ సెల్స్, బిట్వీన్ చూద్దామండి. సెల్ వాల్యూ బిట్వీన్ ఎంత ఉండాలి? బిట్వీన్ ఎంత ఉండాలి? 61. సో బిట్వీన్ అన్నాం కాబట్టి మనం 60 ఇస్తామండి. 60 అండ్ ఓకేనా. సో ఇలా వచ్చింది. నెక్స్ట్ కండిషన్ ఏంటండి? నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకి 41 నుండి 60 మార్క్స్ ఎవరికైనా వస్తే అవి మనకి ఆరెంజ్ కలర్లో కనిపించాలి. సో కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రోల్, బిట్వీన్ 40 61, కలర్ మనకి ఆరెంజ్. చూసారా, ఆరెంజ్ కలర్లో. నెక్స్ట్ రెడ్ ఎవరైనా ఉన్నారా? 40 అండ్ బిలో ఎవరికైనా ఉంటే అవి రెడ్ కలర్లో మనకి కనిపించాల్సిందే. నేను ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నాను, ఇన్నిసార్లు చూపిస్తున్నాను అంటే మీకు ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడటం వల్ల ఈజీగా గుర్తుంటుందని. బిట్వీన్, సో 40 కాబట్టి 41 అని చెప్తాం మనం. అంటే బిలో కాబట్టి 40 అండ్ బిలో కాబట్టి మనం ఇక్కడ కండిషన్ మార్చుకోవచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 మనకి రెడ్ కలర్లో రావాలి. ఓకే. సో ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఫెయిల్యూర్ సబ్జెక్ట్స్. ఎవరెవరికైతే ఇలా 40 కన్నా తక్కువ ఎవరెవరికైతే 40 అండ్ బిలో ఎవరికైతే వచ్చాయో వాళ్ళన్నీ కూడా రెడ్ కలర్లో కనిపిస్తాయి. సో ఇది నేను మార్క్స్ ఇక్కడ ఇచ్చానండి. మీరు ఇదే లాజిక్ శాలరీస్లో యూజ్ చేయొచ్చు, అలాగే మంత్లీ అటెండెన్స్లో యూజ్ చేయొచ్చు. అంటే మంత్లో 26 డేస్లో 20 డేస్ అటెండెన్స్ ఉండేటప్పుడు 26 డేస్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి గ్రీన్ కలర్ రావాలని, అలాగే 20 డేస్ అటెండ్ అయిన వాళ్ళకి లైట్ గ్రీన్ అని, అలాగే 5 డేస్ కన్నా తక్కువ అటెండ్ అయితే కనుక వాళ్ళకి రెడ్ కలర్లో అని. ఇలాంటి ఈ లాజిక్స్ని ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డేటాలో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే మనం ఇంతవరకు ఇక్కడ మార్క్స్ మాత్రమే మనం ఎంటర్ చేస్తాం. ఈ మార్క్స్లో మనకి కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి కలర్స్ మనం అప్లై చేసాం. సో చూడగానే మనకి మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రచన లేదా శైలేంద్ర చూసినట్టయితే శైలేంద్ర యొక్క మార్క్స్ మనకు క్లియర్గా 2 గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఒకటి ఆరెంజ్ ఉంది, 2 రెడ్ కలర్లో ఉన్నాయి. సో ఈయన మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే రచన, సో ఈమెకి 3 గ్రీన్ కలర్లో, అంటే లైట్ గ్రీన్ 2, డార్క్ గ్రీన్ 1, రెడ్ కలర్, ఎల్లో ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది, రెడ్ కలర్ కూడా ఉంది. సో ఇలా చూడగానే కంప్లీట్గా గ్రీన్ కలర్ ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇక్కడ చూడండి, మోనిక డార్క్ గ్రీన్ ఉంది, లైట్ గ్రీన్ ఉంది, మంచి మార్కులు వచ్చినాయి. ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఇంక లేదు. సో ఆమె మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంది అని మనం చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ టోటల్ ఫార్ములా జనరల్గా అందరికీ తెలిసిందే. సమ్ అనే ఫార్ములా ఇచ్చి మనం రేంజ్ సెలెక్ట్ చేస్తాం, ఆటోమేటిక్గా మనకి టోటల్ మార్క్స్ వచ్చేస్తాయి. దీన్ని పెట్టిన దాన్ని, అంటే బేసిక్స్ కూడా ఎవరికైనా తెలియకపోతే కనుక నేను వాళ్ళ కోసం ఇది విడివిడిగా చెప్తున్నాను నేను. సో దీన్నే మనం కాపీ చేసి ఇక్కడ కింద వరకు ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు Ctrl+V కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అండి మన ఫార్ములాని. సో సేమ్ ఫార్ములా ఆ రోజుకి అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా. చూసారా, ఇలా ఏ రోకి ఆ రో అలా అప్లై అయిపోతుంది. సో ఇది రో అంటాం మనం, ఇవి రోస్, ఇవి కాలమ్స్ ఇవి. సో ఇవి ఇండివిజువల్ టాపిక్స్గా వీడియోస్ చేస్తున్నాను. అవి కాకుండా మీకు కంప్లీట్గా ఈ ఆప్షన్స్ వైజ్ కూడా నేను వీడియోస్ చేసి పెడతాను. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా పర్టికులర్గా ఏదైనా ఆప్షన్ తెలియకపోయి దాని గురించి మీకు డేటా కావాలన్నా సరే నేను వీడియో చేస్తాను, మీరు కామెంట్ రూపంలో అడగచ్చు. సో నా ఇప్పుడు పర్సంటేజ్ అప్లై చేద్దామండి. సో టోటల్గా మనకి ఇక్కడ చూస్తే 5 సబ్జెక్ట్స్ అండి. ఈ సబ్జెక్ట్ యొక్క మ్యాక్సిమం మార్క్స్ అనేవి 100. సో 5 into 100 500 మార్క్స్. 500 మార్క్స్కి ఇక్కడ 400 మార్క్స్ వచ్చినాయి ఇలా. సో ఇక్కడ పర్సంటేజ్ మనం అప్లై చేయొచ్చు. సో 400 అంటే ఈ సెల్ హెచ్ అనే సెల్ సెలెక్ట్ చేసి బై 500 ఇంటూ 100. పర్సంటేజ్ ఫార్ములా మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. సో 81% అని ఇలా వచ్చిందండి. సో ఇక్కడ కూడా మనం 81% అండ్ అబవ్ వచ్చిన వాళ్ళకి గ్రీన్ కలర్లోన, అలాగే 61%
80 మధ్యలో ఉన్న వాళ్ళకి లైట్ గ్రీన్ కలర్‌లో రావాలంటే సేమ్ ఇదే కండిషనల్ ఫార్మాటింగ్ ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేయొచ్చండి. ఫార్మాట్‌ని కాపీ చేయడం ఎలాగో మీకు తెలియకపోతే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇది ఫార్మాట్ కాపీ అండి. ఫార్మాట్ పాయింటర్ ఉంది కదా! ఫార్మాట్ పెయింటర్ ఇది ఫార్మాట్ కాపీ చేయడం అనమాట. సో, ఇందులో ఉన్న ఫార్మాట్ మాత్రం అంటే 96 కాపీ అవుదండి. ఈ 96కి ఈ సెల్‌లో అప్లై చేసిన ఫార్మాట్స్ మాత్రమే కాపీ అవుతాయి. దాన్ని మనం ఇక్కడ చూడండి బ్రష్ సింబల్ కనబడుతుంది కదా! ఈ బ్రష్ సింబల్ ఉన్నది ఇక్కడ. ఈ బ్రష్ సింబల్ ఎక్కడైతే మనం క్లిక్ చేస్తామో అక్కడ ఆ ఫార్మాట్ యొక్క ఫార్మాట్‌ని మనం కాపీ చేసి పేస్ట్ చేసుకోగలుగుతాం. చూసారా? సేమ్ అప్లై అయింది. సో, ఇప్పుడు దీన్నే మనం ఈ సెల్‌ని మనం కాపీ కింద వరకు పేస్ట్ చేసుకోవచ్చండి. అప్లై అయిపోయింది. సో, ఇదే కండిషనల్ ఫార్మాటింగ్ మనం ఇక్కడ కూడా అప్లై చేసాం. సో, ఓవరాల్‌గా ఇక్కడ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ వేరే కలర్ వచ్చినా టోటల్ మీద మన పర్సెంటేజ్ మీద ఇక్కడ మనకు కలర్స్ అప్లై అయ్యాయి. సో, ఇక్కడ చూస్తే ఆరెంజ్ ఉంది కానీ ఎవరికి కూడా ఫెయిల్యూర్ అంటే బిలో 40% ఎవరికీ రాలేదు. అందరికీ అబోవ్ 41% వచ్చింది. అయినప్పటికీ కూడా రిజల్ట్ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఎందుకంటే 99 వచ్చినా ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా సరే ఆ రిజల్ట్ అనేది ఫెయిల్ అయినా రావాలి. సో, దానికన్నా ముందు గ్రేడ్ మనం అప్లై చేద్దాం. సో, 81% అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఏ గ్రేడ్ అని, అలాగే 61% 80 మధ్యలో ఉన్న వాళ్ళు బి గ్రేడ్ అని రావాలి. ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇఫ్ దిస్ వన్ సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ చేసాం కదండి. I3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంతే కదండి. పైన ఇక్కడ మనం గ్రేటర్ దెన్ అంటే అండ్ అబోవ్ అన్నాం కదా. 81 అండ్ అబోవ్ అన్నాం కదా. సో, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 81 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 81 ఏమవుతుందంటే మనకి అది ఏ గ్రేడ్ రావాలి. ఏ కామా అలాగే అగైన్ ఇఫ్ I3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు and then next 61 then ఒకవేళ 61 అండ్ అబోవ్ ఉన్నట్లయితే దానికి బి అని, అలాగే ఇఫ్ సేమ్ సెల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 41 అయితే సి అని, ఇంకా బిలో ఉన్నప్పుడు మనకు కండిషన్ లేదు కాబట్టి సో డైరెక్ట్గా మనం దాన్ని ఫెయిల్ అని రాసుకోవచ్చు. ఫెయిల్. ఇప్పుడు మనం ఎన్ని బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేస్తామో అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 1 2 3 చూసారా వచ్చింది. సో దీనికి కూడా మనం కలర్ కాంబినేషన్ ఇవ్వచ్చండి. ఇక్కడ ఏ వస్తే గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అని, బి వస్తే లైట్ గ్రీన్ అని, సి వస్తే ఆరెంజ్ అని కూడా మనం ఇవ్వచ్చు. సేమ్ ఇక్కడ కూడా కండిషన్ ఫార్మాట్ మీకు ఎలా పెట్టాలని నేను చెప్తాను. ఇక్కడ మొత్తం ఇక్కడ అన్ని సెల్స్ సెలెక్ట్ చేద్దాం. సో మీకు కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి అన్ని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ కండిషన్ 1 రూల్ ఇక్కడ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు అండి, డైరెక్ట్గా రేంజ్లో అవి లేవు. సో ఈక్వల్ టు ఏ అయితే ఇక్కడ చూడండి ఫాంట్కి ఇస్తున్నాం మనం డార్క్ గ్రీన్. ఓకే, ఏ లైన్ చూస్తారా డార్క్ గ్రీన్ అయిపోయి. అలాగే మళ్ళీ ఇంకొక న్యూ రూల్ క్రియేట్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్డ్ బి అయితే కలర్ బి అంటే ఏంటండి లైట్ గ్రీన్ కదా, అది చేస్తాం మనం. ఓకే, లైట్ గ్రీన్ అయిపోయి. అలాగే ఇంకొక కండిషన్ ఇస్తాం మనం. ఈజ్ ఈక్వల్డ్ సి ఆరెంజ్ ఇన్కేస్ ఫెయిల్ లేరు కాబట్టి, ఫెయిల్ లేకపోయినా సరే మన కండిషన్ ఇవ్వాలి. ఎవరైనా డి గ్రేడ్ వచ్చిందనుకోండి, సో వాళ్ళకి ఆటోమేటిక్గా అది రెడ్ కలర్లో మనకు కనిపించాలి. సో మనం అయితే కండిషన్ అయితే ఇవ్వాలి, లేదని మనం వదిలేయకూడదు. సో ఇన్కేస్ ఈజ్ ఈక్వల్డ్ డి చేద్దాం, ఆ టెస్ట్ కూడా చేద్దాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ ఎంప్లాయీ ఉంది,
ఈమె చూసారా 39 వచ్చింది. 39 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అంటే మనం డి అనేది ఇవ్వకుండా ఫెయిల్ అని ఇచ్చామండి ఇక్కడ గ్రేడ్కి. సో ఇక్కడ డి అని మనం ఇచ్చవచ్చు. సో డి ఫెయిల్. ఇప్పుడు రిజల్ట్ పాస్ ఫెయిల్ అనేది రిజల్ట్ మనం ఇవ్వాలన్నమాట. ఈ పాస్ ఫెయిల్ అనేది ప్రతి ఇండివిజువల్ సబ్జెక్టు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం. పాస్ ఫెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఇఫ్ అండ్ కాంబినేషన్లో ఉన్న ఫార్ములా మనం యూజ్ చేయాలన్నమాట. ఇఫ్ అండ్ ఇండివిజువల్గా అనమాట గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 కామా greater than or equal 35 comma greater than or equal 35 comma నా సెల్ రిఫరెన్సెస్ చూడాలండి. నేను ఎలా చేస్తున్నాను చూడాలి మీరు. 35 comma greater than or equal 35 ఇవి ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ లాజిక్ సాటిస్ఫై అయితే మనకి రిజల్ట్ అనేది పాస్ అని రావాలి. ఇన్ కేస్ సాటిస్ఫై అవ్వకుండా అంటే ట్రూ అవ్వకపోతే ఫాల్స్లో ఏం రావాలి మనకి కామెంట్ అంటే ఫెయిల్ అని రావాలి. సారీ ఫెయిల్ అని రావాలి. ఇది మనకి చూడండి. సో ఇంతమంది ఫెయిల్ అయ్యారు అన్నమాట మనకి. అంటే ఇక్కడ వాళ్ళకి 72% బి గ్రేడ్ వచ్చినప్పటికీ కూడా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు అతను ఆమె. సో ఇక్కడ కూడా మనకి పాస్ అయితే గ్రీన్ కలర్, ఫెయిల్ అయితే రెడ్ కలర్ మనం చూపించాలి. ఇక్కడ కూడా మనకి కండిషనల్ ఫార్మేటింగ్ మనం ఇవ్వచ్చు. చూడండి కండిషన్ 1 సెల్ కంటైన్స్ ఈజ్ ఈక్వల్ టు పాస్ గ్రీన్ కలర్ కదండి. అలాగే ఫెయిల్ అయితే న్యూ రూల్ contains is equal to fail format red color. యా చూసారు కదండి మొత్తం. సో దీన్ని మనం ఇంకా మంచి ఫార్మేటింగ్లో మంచిగా సెలెక్ట్ చేసుకొని నేర్చుకోవచ్చు కూడా. ఇలా టేబుల్ని అందంగా తయారు చేసుకోవచ్చు అలా. అలాగే దీనికి కూడా ఇక్కడ మనం 80% అనుకుంటే 400 దాటిన వాళ్ళందరికీ 400 దాటితే గ్రీన్ కలర్ రావడం ఇలా కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు దీనికి. సో ఇది మీరు ఓన్గా ట్రై చేయండి. ఇది అంటే ఇక్కడ ఏదైతే పర్సంటేజ్ ఏదైతే కలర్ వచ్చిందో ఇదే కలర్ ఇక్కడ అప్లై రావాలి. ఏ కలర్ అయితే వచ్చిందో ఈ కలర్స్ ఇక్కడ కూడా వస్తాయి అన్నమాట, సేమ్ వస్తాయి. ఎందుకంటే పర్సంటేజ్ ఇస్ బేస్డ్ ఆన్ ద టోటల్ మార్క్స్. సో ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ కూడా రావాల్సి వస్తుంది. ఇది మీరు టెస్ట్ చేయండి. ఎవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చు. అందులో కామెంట్ రూపంలో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను తప్పకుండా మీకు జవాబు చెప్తాను. అలాగే మీకు ఏదైనా లాజిక్ కావాలన్నా సరే అది క్లియర్గా నాకు మీ రిక్వైర్మెంట్ క్లియర్గా చెప్పగలిగితే నేను ఎక్సెల్లో నేను ఆ లాజిక్ బిల్డ్ చేసి ఆ ఫార్ములాని మీకు నేను ఎక్సెల్లో అటాచ్ చేసి మీకు షేర్ చేస్తాను నేను. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టిప్స్తో మరికొన్ని టాపిక్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.